హరీష్ రావు ఉన్న పట్నంలో ఎంత హడావిడి చేసినా చూసారు కదా. పెద్ద డ్రామారావు ఈయన అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. సో అయితే కింద మీద పడి దొరిలిండు, కార్యకర్తలను ఆగమాగం చేసిండు, కావాలని కింద పడ్డాడు. కార్యకర్తలు బట్టలు చెప్పుకున్నారు, కానీ ఈయన పొద్దుమీకి ఇంటికి పోయి ఆ బట్టలు ఇప్పేసి మంచిగా కాస్ట్లీ టీషర్ట్ వేసుకొని దావత్ పోయాడు. మీకు బయట జనాల మధ్య తిరిగేటేమో నార్మల్ కద్దరేస్తాడు, దావతలకు పోతే 60-70 వేల టీషర్ట్ వేస్తాడు. యోగి చూడురి, ఇది బార్బరీ టీషర్ట్ దాదాపు 60 నుంచి 70 వేల రూపాయల ఖరీదు చేసే టీషర్ట్. మరి హరీష్ అన్న ఇంత పెద్ద టీషర్ట్ ఎట్లా వేసుకున్నాను నేను అడుగా. మరి ఎందుకంటే ఆయన అవినీతి సంపాదన గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇంత కాస్ట్లీ టీషర్ట్ వేసుకుంటాడు, వందల కార్లతో కాన్వాయ్ పోతుంది. దీని అర్థం ఏంది? తెలంగాణను గత 10 ఏళ్లలో వీళ్ళు ఎంతగానో దోచుకున్న దానికి నిదర్శనం. ఇక చూడురి, ఇది టీషర్ట్ సంబంధించి మీకు ఏమైనా అర్థం కావాలని 93,000, 60,000, 70,000 అంటే బార్బరీ టీషర్ట్లు ఎంత కాస్ట్లీ ఉంటాయో చూపెట్టడానికి ఓపెన్ చేసిన ఇది. దీంతో పాటు ఇక్కడ ఈ కాన్వాయ్ గురించి పెద్ద దీన్ని ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. ఏమని, ఇది ఏ సీఎం కాన్వాయ్ అనుకుని పొరపాటు పడకుర్రి, ఇది హరీష్ అన్న వెనకాల అవుతున్నటువంటి సైన్యం అని. అంటే ఒక ముఖ్యమంత్రి ఏమో సాధారణ వ్యక్తి లెక్క తక్కువ కాన్వాయ్లో పోతుంటే, ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేక వాళ్ళు లక్షల కోట్లు దోచుకున్నారు కాబట్టి ఇబ్బంది పడతా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు రబ్బర్ చెప్పులతోటి ట్రంక్ పెడతోటి పోయినటువంటి హరీష్ రావు ఎనకాల ఇన్ని వందల కార్లు, కాస్ట్ ఇన్నోవాలు, క్రిస్టాలు, మొత్తం ఫార్చునర్లు ఏడికెళ్ళి వచ్చినాయి. ఈ వెనకాల కార్యకర్తలకే ఎన్ని కార్లు ఉన్నాయంటే, ఈ రేంజ్ లో ఎలివేషన్లు ఉన్నాయంటే, మరి ఈయన ఎంత సంపాదించుంటాడు? గత 10 ఏళ్లలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఎంత సంపాదించడానికి ఒక ఇదే నిదర్శనం. దీనికి వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు ఓపెన్ అవుతారు, మనం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇంత కాస్ట్లీ టీషర్ట్లు వేసుకుంటూ ఇన్ని కార్లు ఎంబడవడొస్తాయి అంటే 10 ఏళ్లలో మీరు ప్రజల కోసం పనిచేసినా మీకు మీరే పనిచేసుకునే దానికి క్లియర్ నిదర్శనం ఇది. ఇక మీకు ఇంతకంటే ఎక్కువ సాక్ష్యాలు అవసరం లేదు. బీఆర్ఎస్ వాళ్ళే సమాజం ముందు వాళ్ళు ఎంత సంపాదించారో పెట్టుకుంటారు. 10 ఏళ్ళు సంపాదించిందంతా ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు, మళ్ళీ అధికారం కోసం తాపత్రయపడుతున్నారు. మళ్ళీ అధికారంలో వస్తే ఇవి డబల్ అయితే రాష్ట్రం ఇంకా అడుగుతున్న పరిస్థితి పోతుంది. సో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏమో అప్పులతోటి, మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేక వస్తా ఉంది. ఆల్రెడీ ఏమను బట్టి విక్రమార్క ఆల్రెడీ చెప్తున్నాడు, మీరు చేసినటువంటి అప్పుల సంగతి, మీరు దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం పడుతున్నటువంటి తిప్పల సంగతి. ఇప్పటి వరకు 2.5 లక్షల కోట్ల వడ్డీలు చెల్లించారట. అంటే బీఆర్ఎస్ చేసిన పాపాలకి, అప్పులకి వీళ్ళు కడుతున్నటువంటి మిత్తి 2.05 లక్షల కోట్లు వడ్డీ కట్టారు. ఇంత దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగదార్చి మీరేమో ఇంత పెద్ద ఎత్తున కాన్వాయిలు వేసుకొని తిరుగుతారా? మరోవైపు కేంద్ర ప్రభుత్వము, మోడీ ఏమో పెట్రోల్ వాడకాన్ని తగ్గించురి, కార్లు కాన్వాయిలు తగ్గించురి, అవసరమైతేనే తిరుగురు అని చెప్పేసి ఏమో ప్రధానమంత్రి చెప్తాడు. కేంద్ర మంత్రులు ఏమో కాన్వాయిలు తగ్గించుకుంటారు, ముఖ్యమంత్రులు తగ్గించుకుంటారు. మీరేమో జస్ట్ కార్యకర్తలే ఇన్ని వందల కార్లు వేసుకొని తిరుగుతారు. సో సింపుల్ గా తెలంగాణ సమాజం ఆలోచించాలి. వీళ్ళ ఎక్కడుండే వీళ్ళ బతుకులు, ఎక్కడ దాకా వచ్చినాయి వీళ్ళ బతుకులు, ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ, మీరే బాగా సోచాయించారు.